ఇప్పుడు టైం 10 అవుతుంది. ఈరోజు స్విమ్మింగ్ లేదు లేదు ఈవినింగ్ వెళ్తాను నేను. ఉదయం లేపాము చాలా సార్లు, పడుకుంటాం అన్నది, సో వదిలేసాము. ఈవినింగ్ వదిలేస్తే వెళ్తా కొడతాను ఉండు చెప్తాను. ఈవినింగ్ వెళ్తాను. బుజ్జి నన్ను కొడుతుంది, ఇది ఫుల్గా చెయ్యి లేస్తుంది బాగా. ఈవినింగ్ లేదైతే ఈరోజు ఈవినింగ్ ఉన్నది. సారీ చెప్పు. సారీ. సో మార్నింగ్ లేగలేదు ఈరోజు, ఎన్నిసార్లు లేపినా సరే లేగలేదు. ఈవినింగ్ తీసుకెళ్తాను అనుకుంటుంది. ఈవినింగ్ చూద్దాం, ఓకేనా? ఏంటో ఈవినింగ్ వెళ్తావా? ఈవినింగ్ నీకు హెయిర్ కట్ కూడా అయిపోద్ది, ఓకే? బాయ్ కట్, బేబీ కట్. బాయ్ కట్. నాకు బేబీ బాయ్ కట్, నాకు బాయ్ కట్ కావాలి. నాకు బేబీ కట్. బంగారు ఎట్రా. వెరీ నైస్ డ్రెస్. ఇంట్లో ఉండడానికి డ్రెస్ ఎందుకు? ఎక్కడికి వస్తున్నావు? నువ్వు రావట్లేదు, నేను అమ్మ వెళ్తున్నావు. నువ్వు వస్తేనే మేము తీసుకెళ్ళాలి కదా, నువ్వు వస్తే. దువ్వెంతో కూడా వస్తావా? బాగా ఎక్కువైంది నీకు. ఇది మామిడికాయ పప్పు బుజ్జి, అదిరిపోయింది, చాలా బాగుంది, సూపర్ ఉంది. దాంట్లో తెలుగులో అదిరిపోయింది అంటే హైలైట్ ఉందంట. సో నేను మీనా ఇది కూడా సినిమాకి వచ్చాము. ఈ 3 days కంటిన్యూ థర్డ్ మూవీ ఇది. సో ఫస్ట్ 2 మూవీ అయితే చాలా పెద్ద రాడ్ సినిమాలు. థండర్ బోల్ట్ నిన్న వేసిన బుజ్జి, అది రెట్రోకి వెళ్ళాను. మీనా రాలేదు, నేనే వెళ్ళాను. పేరు కూడా మర్చిపోయాను, అంత దారుణం సినిమా. బట్ ఈరోజు సినిమా బాగుంది, హిట్ అయితే చాలా బాగుంది. నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? సో ఆ రేటింగ్ సినిమా కాబట్టి దీనికి మొబైల్ ఇచ్చేసి మొబైల్లో కార్టూన్ చూసుకుంది 3 hours అంతా. సినిమా చూడలేదు. ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇష్టం. సినిమాలు అంటే చూడడం నాకు ఇష్టం. పెద్దోళ్ళవా సినిమా అంటే? చిన్నపిల్లలు అయితే చూస్తాను, కానీ పెద్దోళ్ళు అయితే. ఓకే, గుడ్. అయినా ఈరోజు ఎందుకు బాగుందో తెలుసు సినిమా? నేను వచ్చాను కాబట్టి. 2 రోజులు నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయారు కాబట్టి నా శాపం మీకు తగిలింది. అది నిజమే, 100% నిజమే. ఎందుకంటే 2 రోజులు తను శాపం పెట్టింది, నిన్న కూడా శాపం పెట్టింది. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, సరే ఎందుకులే అని 3వ రోజు తను తీసుకొచ్చాను. సినిమా బాగానే ఉంది. ఇంకా నీ స్విమ్మింగ్ రోజు స్విమ్మింగ్ నేనే వద్దన్నా. సో ఈరోజు తను స్విమ్మింగ్ ఎగ్గొట్టేసింది. ఎందుకంటే మార్నింగ్ అయితే లేగలేదు. ఈవినింగ్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ నాకు వర్క్ ఉంది. సో అందుకనే ఈవినింగ్ అంతా ఇక్కడే స్పెండ్ చేసి నైట్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. కొట్టడానికి బాగా ఆకలేస్తుందంటే మేడం గారు చెప్పారు, ఎక్కడికి ఏంటిది కరాచీ బేకరీకి వెళ్దాం. కరాచీ బేకరీకి వచ్చాము. సో కాకపోతే మెనూ చూస్తుంటే కొంచెం డౌట్ వస్తుంది, ఆర్డర్ పెడదాం లేదా బుజ్జి? దొడ్డదానికి ఇది కావాలంటే ఏంటది? చదవడం కూడా రావట్లేదు, అది కావట్లేదు అంట, ఏళ్ళు పెట్టింది అందరికీ. ఏంటి ఏదేదో రాశారా? మరి ఎందుకు ఏళ్ళు పెట్టేసావు అక్కడ? ఏం డిసైడ్ అయ్యారు మేడం? పేస్ట్రీసా? అవి మన రేంజ్లో ఉన్నాయా? తీసురండి. ఇంటీరియర్ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. అక్కడ బిల్ చేంజ్ చేయడం జరిగింది మీద. ఇంటీరియర్ చాలా బాగుంది, అద్దరిపోయింది అనమాట. ఏం చెప్పాను? బ్లూబెర్రీ. నీదేంటి? ఇది బ్లూబెర్రీ, ఇది హేజల్నట్. బుజ్జి గారు రేపు కూడా వెళ్ళవా?
ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు స్విమ్మింగ్కి రేపు కూడా వెళ్ళవా మరి అర్ధరాత్రి వరకు బయట తిరుగుతున్నాయి నైట్ లైఫ్ బ్రో అని చెప్పి నైట్ లైఫ్ బ్రో నైట్ లైఫ్ బ్రో. నైట్ లైఫ్ బ్రో నువ్వెందుకు అందిస్తున్నావు దానికి నీ వల్లే ఇప్పుడు జ్యూస్ తాగడం కాపావు నువ్వు ఆడు ఉదయం నుంచి తిరిగావు సినిమా చూసావు దానికి బ్లెండ్ ఎవరు జ్యూస్ కా జ్యూస్ కా ఎవరో కామెంట్స్ లో చెప్పండి రాహుల్ అడగండి సో ఉదయం నుంచి బయటకు వచ్చి ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదండి సో రేపు కూడా దీనికి క్లాస్ అనేది మిస్ అవుతుంది అని అనుకుంటున్నాం బంగారం మిస్సే కదా రేపు కూడా నువ్వు లేకవు కదా అది చూస్తా నిన్న అలాగే చెప్పింది లేకలేదు ఈరోజు సో రేపు చూద్దాం ఇస్తాను టేస్ట్ కొంచెం టేస్ట్ నువ్వు తాగి నువ్వు తాగే కదా రోహిత్ది నువ్వు తాగే కదా కొంచెం ఇంకా కొంచెం ఇచ్చిరా అందులో ఇందులో వేసేది కొంచెం ఇది మ్యాటర్ అంత సైలెంట్గా కనిపిస్తుంది వైలెట్ మిక్స్ చేసుకో బాగుంటుంది. ఇలా బాగుంది బంగారం హెయిర్ స్టైల్ ఇలా పెట్టుకోవచ్చు కదా ఒకటి బాగుందా ఉదయం నుంచి నువ్వు ఎన్ని అవర్స్ మొబైల్ చూసే చెప్పు థియేటర్లో వచ్చావు థియేటర్లో 3 hours మొబైల్ చూసావు ఎందుకంటే మళ్ళీ అక్కడ పెద్ద సుధీర్ గారి దగ్గరికి వెళ్ళినాము అక్కడ కూడా మొబైల్ చేసుకున్నాము బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ చెప్పు ఇంకా. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ ఎస్ ఓకే సో అది ఈరోజు హిట్ సినిమా చూసాము హిట్ సినిమా బీభత్సంగా హిట్ అనే అనిపిస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది బట్ ఓవరాల్గా నాని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది సో మీరు కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంది సినిమా అంటే ఇప్పుడు రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఇదే బెటర్గా అనిపించింది ముందు 2 సినిమాలు చాలా దరిద్రమైన సినిమాలు చూసాం కాబట్టి ఇది ఇంకా బెటర్గా అనిపించింది సో అది మ్యాటర్ ఇంటికి వచ్చాం రేపు కూడా బొడ్డి స్విమ్మింగ్కి వెళ్తుందో లేదో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ 11 అయిపోయింది ఇది ఇప్పుడు పడుకుంటుంది రేపు మార్నింగే 6కి 7కి లేస్తుందో లేదో తెలియదు సో రేపు కూడా స్విమ్మింగ్కి వెళ్తావా లేదా బంగారం వెళ్తావా వెళ్తా అని చెప్తుంది చూద్దాం రేపు మార్నింగ్ సో ఈరోజు వీడియోలో ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్. ఎట్టుందా రోహిత్ నువ్వే చెప్పచ్చు కదా రోహిత్ ఏరా దాగున్నావు? అది అలాగే ఉంటుంది